మొత్తం మీద నిన్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. 2,49,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అయితే పెట్టుబడులు పెట్టడానికి అక్కడ రెడీగా అయినట్టుగా తర్వాత గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా నడుస్తూ ఉంది. ఇవాళ కూడా గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతుంది. దానికి సంబంధించి అంటే గతంలో ఒక లెక్క, తెలంగాణ ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆల్రెడీ ఇది ఆరంభమైపోయింది. ఈ సమ్మిట్ కోసం ఎన్నో కలలు కన్నాం. ఆ కలల్ని నిజం చేసుకునేందుకు, తర్వాత తెలంగాణను భారతదేశంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు, తర్వాత పదవ వంతు ఆర్థిక వ్యవస్థ దేశానికి మొత్తం కూడా తెలంగాణనే ఉండాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించిండు. నిన్న మాట్లాడిండు గ్లోబల్ సమ్మిట్లో. దానికి సంబంధించి అలా ఉంటే ఇక మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ లాస్ట్ ఉన్నట్టుంది. మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు ప్రచారం ఇవాళ లాస్ట్ ఉంటుంది. అంటే ఎల్లుండే ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి 11వ తారీఖు నాడు ఎలక్షన్లు జరుగుతాయి కాబట్టి ఇవాళ ప్రచారం లాస్ట్ ఉంటుంది. ఇవాళ సాయంత్రానికి ఆ ప్రచారం క్లోజ్ అవుతుంది. ఆ ప్రచారంలో భాగంగా యాక్చువల్గా పలువురు బీసీ అభ్యర్థులకు సంబంధించి ప్రచారంలో భాగంగా తీన్మాన్ మల్లన్న మొత్తం కూడా పర్యటిస్తూ ఉన్నాడు. అందులో భాగంగా నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా, తర్వాత నాగర్ కర్నూలు జిల్లా, తర్వాత చాలా జిల్లాల్లో ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు అంటే ప్రచారం చేయడానికి వెళ్ళిండు. అందులో భాగంగా ఇవాళ కూడా అక్కడికి వెళ్ళినట్టున్నాడు. అయితే ఇట్లా మొత్తం మీద జరుగుతూ ఉంది. అంటే ఎవరికి ఓటేస్తున్నాం, మనము ఎవరిని గెలిపిస్తున్నాం, ఎవరి ఓట్లు, ఎవరి సీట్లు, ఇవన్నీ కూడా మనము ఒక్కసారి ఆలోచించుకుంటే అంటే అధికారం వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ వాళ్ళని పోయి దేహి అని అడుక్కోవడం కంటే మన వాళ్ళకే ఓటేసి మన వాళ్ళనే గెలిపించుకొని 100% మనము దర్జాగా కావలసినటువంటి వసతులు కానీ కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేసుకునేటువంటి వీలుంటుంది. అది కాకుండా అధికారం ఒకరి చేతిలో పెట్టేసి ఇక కర్రున్నొందే బర్రె అంటారు కదా, అట్లా మరి ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్ళదే నడుస్తుంది. కాబట్టి అధికారం వాళ్ళ చేతిలో పెట్టి దేహి అని ఆడుకోవడం కాకుండా తర్వాత మనమే ఓటేసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా కలిసికట్టుగా ఉండి 100% ఓటేసుకొని ఎవరిని గెలిపించాలి ఏం కథ అనేది నిర్ణయించుకోవాలి. చాలామంది సమీకరణాన్ని మారిపోతూ ఉన్నాయి. పార్టీలు బీటీలు ఏం పనికొస్తలే వీడ. తర్వాత కొన్ని చోట్లేమో పార్టీలే మేమని చెప్పేసి కొన్ని చోట్ల అంగీలు నింపుకునే కార్యక్రమం కొన్ని చోట్ల జరుగుతూ ఉంటే కొన్ని చోట్ల పార్టీలు బీటీలు ఏం లేదు, లెక్క మావోడా కాదా అని చెప్పేసి చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. తీన్మాన్ మల్లన్న కూడా అదే చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎవరు మనోడు ఎవరు కాదు చూసుకోండి, 100% దాని ప్రకారం వెళ్తే. ఎందుకంటే రాజకీయ పార్టీలు కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ ముఖ్యమంత్రి లేడు తెలుగు రాష్ట్రాలకు, అక్కడ ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ తెలంగాణ కానీ మరి లేడు. ఇటువంటి రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితుల్లో బీసీలకు న్యాయం జరగాలి, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, బీసీలు మంచిగా అద్భుతంగా ఘనత సాధించాలంటే అది కుదరని పని. ఎందుకంటే అధికారమేమో ఒకరి చేతిలో పెట్టేసి మనము అడుక్కోవడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు. కాబట్టి కింది స్థాయి నుంచే సర్పంచ్, వార్డు మెంబర్, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇతర కార్పొరేటర్లు, తర్వాత ఇక్కడ కౌన్సిలర్లు అన్ని స్థాయిల నుంచి కింది స్థాయి నుంచే మొత్తం కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓట్లు మనవి అయినప్పుడు సీట్లు వాళ్ళే ఎట్లయితే అని చెప్పేసి ఒక్క ప్రశ్న వేసుకుంటే మొత్తం కూడా లెక్క తేలిపోతుంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టింది. చాలామంది అడుగుతున్నారు, చాలామంది రండి ప్రచారానికి అని చెప్పేసి వాళ్ళు చాలామంది కోరుతూ ఉన్నారు. కొంత అవకాశం ఉన్న కాడికి వెళ్ళొస్తూ ఉన్నాం. అవకాశం లేని దగ్గర మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అన్నీ తిరగడం అంటే 12,700 పైచిలకు గ్రామాలు ఉన్నాయి కాబట్టి, గ్రామ పంచాయతీలు ఉన్నాయి కాబట్టి అన్నీ తిరగడం అనేటువంటిది కష్టం. కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనోడెవడు మందోడెవడో చూసుకొని ఓటేసుకుంటే మొత్తం లెక్క తేలిపోతుంది. అంతేగాని ఇంకా పెద్దగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. మన న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్, ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాం. 2047 నాటికి దేశ జీడిపిలో 10% వాటా అందిస్తాం. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ మా బృహత్తర లక్ష్యం. గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ ప్లీనరీలో సీఎం రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడాడు. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అని, రైజింగ్ 2047 లక్ష్యాలు సాధించేందుకు ఈ సదస్సుతో అడుగులు పడ్డాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 100 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవం నాటికి దేశ జీడిపిలో తెలంగాణ వాటాను 10%కు పెంచాలని, $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో వ్యాపార వాణిజ్యవేత్తలు,
ఇటు కార్పొరేట్లు, విధానకర్తలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వం, నిపుణులు భాగస్వామిగా ఉంటారని పేర్కొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో అంటే నిన్న స్టార్ట్ అయింది, ఇవాళ కూడా కొనసాగుతుంది. అందరి ఆలోచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ను ఆదర్శంగా తీసుకొని ఆ దేశాలతో పోటీ పడేందుకు తెలంగాణ సిద్ధమైందని, 2047 తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో ఆయా దేశాల పెట్టుబడులు, సహకారం, సమన్వయం కోసం వారిని ఆహ్వానించనున్నామన్నారు. అయితే ఇటు సీఎం సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభ ప్లీనరీ సమావేశంలో మాట్లాడిండు. ఇవన్నీ విషయాలు కూడా చెప్పిండు. ఈ ప్లీనరీకి సంబంధించి నిన్న ప్రారంభించిన సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సిఎస్ రామకృష్ణారావు, తర్వాత టీవీఎస్ సప్లై చైన్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆర్ దినేష్, నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి, ఇటు అపోలో ఆసుపత్రుల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ శోభనా కామినేని, ఇటు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్ప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్, వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. చూడరు ఇక్కడ ఏమన్నా అంటే ఉంటుంది, ఇక్కడ బీసీలు ఎవరన్నా కనిపిస్తారంటే అట్లా కనిపించారు వీళ్ళక్క ఎక్కడ కూడా. నీ కంపెనీలు వచ్చే కంపెనీలలో కూడా బీసీలు అవి ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఉన్నాయి. దిగ్గజాల నోట తెలంగాణ రైజింగ్, రాష్ట్ర విజన్ను కొనియాడిన అతిథులు, సుమారు 3000 మంది దేశ విదేశీ ప్రతినిధుల రాక, ఆకట్టుకున్న డిజిటల్ హంగులు, అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ గ్లోబల్ సంబరం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్ సమ్మిట్ ప్రత్యేక కథనాలు ఇది 6, 7, 15 పేజీల్లో వేసిందంట ఈనాడు దినపత్రిక. 3,97,500 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఈనాడు రాసింది. కాకపోతే ఇంకా వేరే పేపర్లో తక్కువ ఉన్నది. కోట్ల రూపాయలు తొలి రోజు పెట్టుబడుల ధమాకా. సమ్మిట్లో ముఖ్యమంత్రి, మంత్రుల సమక్షంలో చర్చలు, ప్రభుత్వంతో పలు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. సదస్సు తొలి రోజైన సోమవారం 3,97,500 కోట్ల రూపాయల పెట్టుబడులకు పలు కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సమ్మిట్ ప్రాంగణంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు సమక్షంలో కంపెనీల ప్రతినిధులు ఒప్పందాల పత్రాలు మార్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ 2047 విజన్ కోసం తాము సాంకేతికత, సుస్థిరత వైపు వ్యూహాత్మకంగా దృష్టి పెట్టామని తెలిపారు. దీన్ని సాధించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ పెట్టుబడులు ఉద్యోగాల సాధనలో ప్రపంచ స్థాయి మౌలిక వసతుల్లో దేశ ఆర్థిక ప్రయాణానికి తెలంగాణ నాయకత్వం వహించేందుకు ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఇక రిలయన్స్ గ్రూప్నకు చెందిన వంతారా తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి వన్యప్రాణుల సంరక్షణ, నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దేశంలో వన్యప్రాణుల పునరావాస వ్యవస్థ మెరుగుతో పాటు శాస్త్రీయ సంరక్షణ, పరిశోధన, ప్రజలకు అవగాహన, నైట్ సఫారీ అనుభవాలను పంచుకోనుంది. ఇటు దీనికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ను కూడా వంతారా బృందం అంటే ఎవరు, ఇక్కడ ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకున్నాడు కదా, ఆయన ఒకటి ప్రత్యేకంగా ఒక అడవిని ఏర్పాటు చేసిండు అక్కడ. అట్లనే ఇక్కడ కూడా చేస్తారట. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 3,97,500 కోట్ల రూపాయల పెట్టుబడులు అంటున్నారు. కాకపోతే లోపల పేజీలో వేరే పేపర్లలో ఇది ఇంత లేదు, మరి చూడాలి. 10 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రకటించిన ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ కార్ప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు చెందినటువంటి కంపెనీ ఇక్కడికి వచ్చింది, ప్రతినిధులు వచ్చి వాళ్ళు 10 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని చెప్పి చెప్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీలో రానున్న 10 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్ప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ప్రకటించారు. ఇక నిన్న పార్లమెంటులో వాడి వేడి చర్చ జరిగింది. ఏం చర్చ జరిగింది అసలు? యాక్చువల్గా దేని గురించి జరగాలి? ప్రజల సమస్యలు ఏమున్నాయి, దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, వాటికి పరిష్కార మార్గాలేంటి, అభివృద్ధి ఎట్లా జరగాలి, ఏం కథ, అసలు పరిస్థితులు ఎట్లున్నాయి, ఏ నియోజకవర్గాల్లో ఏ రాష్ట్రాల్లో పరిస్థితులు ఎట్లున్నాయి, వాటిని ఎట్లా చక్కదిద్దాలి, తర్వాత అభివృద్ధికి ఎట్లా ప్రణాళికలు వేసుకోవాలి, పేదలను అంటే ఉన్నతంగా ఎట్లా తీర్చిదిద్దాలి, అసలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు ఎట్లా చేయాలి, ఇవన్నీ రకరకాలుగా పార్లమెంట్లో చర్చలు జరగాల్సినవి. సమస్యలు ఏమున్నాయి, సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద సమస్యలు ఏమున్నాయి, వాటి పరిష్కార మార్గాలు ఎట్లా, ఏంది పరిస్థితి, ఎక్కడెక్కడ ఎన్నెన్ని కేటాయింపులు జరపాలి, బడ్జెట్లో కేటాయింపులు ఎట్లుండాలి, ఏం కథ,
దీనిపైన ప్రధానంగా చర్చ జరగాల్సి ఉంటుంది పార్లమెంట్లో. ఇప్పుడు సరే, ఇప్పుడు వందే మాతరం గురించి చర్చ జరగొద్దా అంటే జరిగితే జరగాలేమో, లేకపోతే మాట్లాడితే కొంతవరకు మాట్లాడితే ఓకే. కానీ వందే మాతరం 150 ఏళ్ళ సందర్భంగా వందే మాతరం పైనే చర్చ జరగాలి కానీ ఇంకా వేరే ఏం సమస్యలు లేవా ఇక భారతదేశంలో? 150 ఏళ్ళ కింద 100 ఏళ్ళ కింద ఎవరో అన్యాయం చేసిండ్రు, ఎవరో మోసం చేసిండ్రు, ఎట్లా అయిందని చెప్పేసి దాని మీద చర్చ జరిగింది దురదృష్టవశాత్తు. ఇక అట్లా అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా బీజేపీని వ్యతిరేకిస్తారు వీళ్ళు, తర్వాత ఇక్కడ ఏది భావజాలం నచ్చదు, ఇటువంటివి బంద్ చేయరు ఆయన. ఎందుకంటే అసలు యాక్చువల్గా అట్లేం వ్యతిరేకిస్తలేము, కానీ విధానపరమైనటువంటి నిర్ణయాలను 100% వ్యతిరేకిస్తారు. ఏంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం చేస్తావు దానికంటే? ఇప్పుడు వందే మాతరం 100 ఏళ్ళ నాడు ఒకవేళ 150 ఏళ్ళు అయ్యింది, ఇప్పుడు అది రాసి బంకిం చంద్ర చటర్జీ రాసి 150 ఏళ్ళు అయ్యింది. ఓ 100 ఏళ్ళ కింద 120 ఏళ్ళ కింద వందే మాతరం ఉద్యమం వచ్చింది. ఎందుకు ఉద్యమం వచ్చింది? బెంగాల్ విభజన. పశ్చిమ బెంగాల్ తర్వాత ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్ ఉన్నాయి కదా, ఈ రెండు కలిసి ఒకటే రాష్ట్రంగా ఉండే, భారతదేశంలో అంతర్భాగంగా ఉండే. అంటే ఉన్నటువంటి సందర్భంలో బెంగాల్ని విభజించారు, అక్కడ బంగ్లాదేశ్గా తర్వాత ఇక్కడ పశ్చిమ బెంగాల్గా విభజించినప్పుడు అప్పుడు అక్కడ బెంగాల్కి చెందినటువంటి బంకిం చంద్ర చటర్జీ ఏది వందే మాతర గీతాన్ని రాసిండు. పెద్ద గీతం ఉంటుంది అసలు యాక్చువల్గా, కట్ చేసి అది కొంచెమే పెట్టిరు, అదే గీతం రాసిండు. రాసిన తర్వాత 1905 సంవత్సరంలో ఏది వందే మాతర ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా మొత్తం దేశమంతా ఒకటయింది. వందే మాతర గీతం మొత్తం కూడా స్వాతంత్ర ఉద్యమానికి గొప్ప ఊపిరినిచ్చింది, దీంట్లో ఏం సందేహం లేదు. కానీ నెహ్రూ అది చేసిండో లేకపోతే ఆయన అది చేసిండు ఇది చేసిండు ఇప్పుడు మనకు అవసరం లేదు కదా, ఇప్పుడు అయిపోయింది అది, గతం గతహ. కానీ మరి ఇప్పుడు ఏం జరగాలి అనే దాని మీదనే మన చర్చ జరగాలి. అట్లా కాకుండా అట్లనాడు అట్లా చేసిరు ఇట్లనాడు ఇట్లా చేసిరు అని చెప్పేసి దాని మీద చర్చ 10 గంటలు దాని మీదనే నిన్న లెక్క. ఒకవేళ అట్లా కాదు అంటే లేదు దేశద్రోహం, ఇటువంటి బంద్ చేయరు. మంచిని మంచి అంటాం, చెడుని చెడు అంటాం మనం. ఇప్పుడు దాని మీద నిన్న మొత్తం కూడా పార్లమెంట్లో చర్చ అంతా దాని మీదనే, 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా అని చెప్పేసి. అయితే బెంగాల్ విభజన జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు బీహార్ ఎన్నికలు అయిపోయినాయి కదా, నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడ ఉన్నాయంటే బెంగాల్లో ఉన్నాయి, పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టాలంటే పశ్చిమ బెంగాల్ ప్రజలని తమ వైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ వందే మాతర ఉద్యమం తీసుకొస్తే, వందే మాతర ఉద్యమం ఎందుకు జరిగింది, మొట్టమొదటి ఎందుకు స్టార్ట్ అయ్యింది? బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా. కాబట్టి దానికి సంబంధించిన చర్చ జరగాలని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకున్నారు. మీ కార్యక్రమం తీసుకోరు, కాకపోతే ఏంటంటే దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలపైన మాట్లాడితే ఆ సమస్యలకు పరిష్కారాలు చూపిస్తే బాగుంటుంది. ముస్లిం లీగ్కు మోకరిల్లిన కాంగ్రెస్ అని చెప్పేసి అప్పుడు ఇట్లా అయిందని చెప్పేసి ప్రధాని మాట్లాడాడు. వందే మాతరం పైన ముస్లింలకు బుజ్జగింపులే, సామరస్యం పేరుతో దానిని ముక్కలు చేసింది నెహ్రూది ద్రోహం, లోక్సభలో విరుచుకుపడ్డ మోడీ, ఆరోపణలకు ప్రత్యేక చర్చ పెట్టండి అని చెప్పేసి ప్రియాంక గాంధీ చెప్పింది. నిజంగా ఆరోపణలు ఉంటే ఇప్పుడు ప్రియాంక గాంధీ చెప్పింది వాస్తవమే. ఈ విషయంలో మాత్రం ఆరోపణలు ఉంటే ఆరోపణలపైన ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాం. కానీ ఇప్పుడు దేశంలో సమస్యలు ఉన్నాయి కదా, సమస్యల మీద చర్చ మాట్లాడాలి కదా, అది ఇంపార్టెంట్గా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏది తీసుకుపోయి అక్కడ ఏది ఇందిరాగాంధీకి లేకపోతే నెహ్రూకు మనం ఇప్పుడు కాంగ్రెస్ను సమర్థిస్తుండే ఇట్లేం కాదు విషయం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జరగాల్సినటువంటి అంశం మీద చర్చ జరగాలి, కానీ ఎప్పుడో ఏదో జరిగిపోయింది అనే చర్చనే ఎక్కువ నడుస్తూ ఉంది. సామాజిక సామరస్యత పేరుతో వందే మాతరం గేయాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చెక్కలు చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. సరే, అప్పుడు వందే మాతరం గీతం చాలా పెద్దగా ఉంటుంది యాక్చువల్గా, కాకపోతే కొంతవరకే వాడుకుంటున్నాం మనం, అది వేరే విషయం. కానీ సరే, ఏదేమైనా కానీ ఇంత పెద్ద చర్చ పార్లమెంట్లో ఇంత అసలు ఇప్పుడేదో జరిగిపోతలేదు కదా వ్యవస్థ. వందే మాతర గేయం ముస్లింలకు ఆగ్రహం కలిగిస్తుందనే వాదనతో ఆనాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఏకీభవించారని, ముస్లిం లీగ్ నేత మహమ్మద్ అలీ జిన్నాకు వంతపాడి ద్రోహం చేశారని విమర్శించారు. వందే మాతరాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం పార్లమెంట్లో ప్రత్యేక చర్చలో ఆయన నిన్న ప్రసంగించిండు ప్రధాని మోడీ. ప్రసంగించడం మంచిగా ఉన్నది, కానీ ఇంత దానిపైన అప్పుడేదో జరిగిపోయింది, ఇప్పుడేం జరుగుతుంది అనేది చూడండి. ఇప్పుడు ఎట్లా దేశాన్ని ముందుకు తీసుకోవాలి, తర్వాత దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి, సమస్యలకు ఎట్లా పరిష్కారాలు చూపించాలి, దీనిపైన నడిస్తే మంచిగా ఉంటుంది.
ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగుతున్న పత్రిక చూద్దాం. తొలి రోజు పెట్టుబడులు 2,43,000 కోట్లు అని చెప్పేసి అన్ని పేపర్లు వచ్చింది. మరి ఈనాడులో ఎక్కువ రాసిండ్రు, 3,97,000 కోట్లు అని రాసిండ్రు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో 35కి పైగా ఒప్పందాలు. రాష్ట్రంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు తరలి వచ్చిన దేశ విదేశీ కంపెనీలు. ఇక డీప్ టెక్, తర్వాత గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, మీడియా రంగాల్లో భారీగా ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయట. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు సమక్షంలో సంతకాలు ఎంఓయూలు చేసుకున్నారు నిన్న. 41,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ అంగీకారం. 75,000 కోట్ల రూపాయలతో ఫ్యూచర్ సిటీలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ వెంచర్ కూటమి డీప్ టెక్ హబ్. ఈ వెంచర్స్ అంటే చూసుకోవాలి, మరి వెంచర్స్ ఏంటో దీనిపైన చూడాలి. మరి 1,000 కోట్ల రూపాయలతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇన్నోవేషన్ హబ్. 8,000 కోట్ల రూపాయలతో మెగా సంస్థ సోలార్ పంప్డ్ స్టోరేజీ ఈవీ ప్రాజెక్టులు. ఆసియాలోని అతిపెద్ద వంతారకు ముఖేష్ అంబానీ ఓకే అయిపోయిందట. ముఖేష్ అంబానీ వాళ్ళే చేసిండ్రు అక్కడ. 10,000 కోట్ల రూపాయలతో సల్మాన్ ఖాన్ టౌన్షిప్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్టూడియో పెడుతున్నట. 10,000 కోట్ల రూపాయలతో పెట్టుబడి పెడితే చేస్తా అంటున్నారు కదా, వీళ్ళకు భూములు ఇచ్చే కార్యక్రమం అనమాట. సల్మాన్ ఖాన్కి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు లేరా? తెలంగాణ వాళ్ళకు అవకాశం ఇస్తే తెలంగాణలో ఉన్నటువంటి సినీ రంగంలో ఉన్నటువంటి నిర్మాతలు కానీ, లేకపోతే దర్శకులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు కానీ వీళ్ళకు కూడా అవకాశం ఇచ్చి అక్కడ ఏదైనా ఏర్పాటు చేసుకోండి, తర్వాత డెవలప్ చేసుకోండి అని చెప్పేసి ప్రభుత్వం నుంచి చేయూతనిస్తే మంచిగా ఉంటుంది. అది కాకుండా సల్మాన్ ఖాన్కి ఇస్తున్నాం, లేకపోతే ఇంకా అజయ్ దేవగన్కి ఇస్తున్నాం, ఇక వాళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళకి ఇస్తున్నాం అని చెప్తారు. అంటే ఇదంతా మొత్తం కూడా ప్రభుత్వ భూమిని కట్టబెట్టేటువంటి కార్యక్రమం అనమాట. కొన్ని విషయాలలో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్లో తొలి రోజే రాష్ట్రానికి దేశ విదేశీ కంపెనీలు క్యూ కట్టాయి. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఫ్యూచర్ సిటీ వేదికగా సోమవారం 2 రోజులు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. అయితే మొదటి రోజు సుమారు 2,43,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి. వివిధ కంపెనీలు 35 ఎంఓయూలపై సంతకాలు చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు సమక్షంలో డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ వంటి రంగాల్లో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. ఇటు అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు అంగీకరించినాయంట. దానికి సంబంధించి ఇవన్నీ జరిగినాయని చెప్పేసి వార్త. ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూపు 41,000 కోట్ల రూపాయల పెట్టుబడులంట. భారత్ ఫ్యూచర్ సిటీలో బ్రూక్ ఫీల్డ్ యాక్సెస్ వెంచర్ 75,000 కోట్ల రూపాయలు. పునరుత్పాదక విద్యుత్తు, ఈవీ ఇన్ఫ్రా విస్తరణకు విన్ గ్రూప్ అంట 27,000 కోట్ల రూపాయలు. ఇట్లా పెట్టుబడులు పెట్టడానికి ఎంఓయూ చేసుకుందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్, ఇక దానికి తిరుగులేదు, ఇంకా ఆగేది లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి. ఇక గ్వాంగ్డాంగ్ తరహాలో రాష్ట్ర అభివృద్ధి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి, ప్రపంచ అగ్రరాజ్యాల స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తాం. కష్టమైన పనే కావచ్చు, కానీ అందరి సహకారంతో సాధ్యమే. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీయే లక్ష్యం. దేశ జీడిపిలో మన వాటా 10% చేరాలి. ఇదే మా విజన్. మహాత్మాగాంధీ, అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రోడ్ మ్యాప్. రాష్ట్ర ప్రజల కళలో సహకారానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. ఘనంగా ప్రారంభమైన తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్. దేశ ఆర్థిక వ్యవస్థకు హైదరాబాద్ మూలస్తంభం. రాష్ట్ర సర్కార్తో కలిసి పనిచేసేందుకు రెడీ అని చెప్పేసి కిషన్ రెడ్డి. రాష్ట్రానికి ఇప్పటిదాకా 10 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చాం. ఫార్మా, ఐటీ, ఏరోస్పేస్ రంగాల్లో గ్లోబల్ హబ్గా హైదరాబాద్. గ్లోబల్ సమ్మిట్లో సిటీకి మరిన్ని పెట్టుబడులు. త్వరలోనే దేశంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదుగుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిగా ఉన్నది కిషన్ రెడ్డి గారు. కాకపోతుందంటే ఇక్కడ ఏది కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కేంద్ర మంత్రిగా మీ పైన, అటు బండి సంజయ్ గారి పైన, ఇటు ఇక్కడ ఎంపీల పైన ఉన్నది. ఇప్పుడు ఏపీకి ఏమో ఇష్టం వచ్చినట్టుగా పెట్టుబడులు పోతుంటే, ఇష్టం వచ్చినట్టుగా ఏది కేటాయింపులు జరుగుతూ ఉంటే లక్షల కోట్ల రూపాయలు, మరి తెలంగాణకి ఏమో రాకుంటే సపరేట్ కూర్చుంటే ఎట్లయితుంది లెక్క? దాని మీద దృష్టి పెట్టండి. వికసిత్ భారత్లో తెలంగాణ డ్రైవర్ సీట్ ఇంజన్ లెక్క దేశాన్ని ముందుండి నడిపిస్తుంది. గ్లోబల్ సమ్మిట్లో నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి ప్రశంసలు. ఇక రేవంత్ డ్రీమ్ సక్సెస్ అవుతుంది. 2 ఏళ్లలో అద్భుతాలు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీ సాధ్యమే. ఇండియా అంటే సమస్యలు కాదు, 140 కోట్ల సొల్యూషన్స్ అని చెప్పేసి
సత్యార్థి చెప్తున్నటువంటి మాట, కైలాస్ సత్యార్థి. ఈయన ఇండియా గ్లోబల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఈ ప్రైజ్ కోసమే ఈయనకు వచ్చినటువంటి, ఈయనకు ఇంకొక అమ్మాయికి కలిసి ఇద్దరికి కలిసి ఇచ్చిండ్రు. జమ్మూ కాశ్మీర్లో అక్కడ దాన్ని శాంతి నెలకొల్పేందుకు వీళ్ళు ప్రయత్నం చేసిరని అప్పుడు నోబెల్ బహుమతి వచ్చింది, శాంతి బహుమతి. అయితే ఈ బహుమతి కోసం ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు నానా తంటాలు పడుతున్నాడు, కానీ ఇస్తలేరు వాళ్ళు. గ్లోబల్ పీస్ కమిటీ. గిగ్ వర్కర్లకు అండగా సర్కార్, వారి సంక్షేమానికి ప్రభుత్వ త్వరలో వెల్ఫేర్ బోర్డు, హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం. గ్లోబల్ సమ్మిట్లో మంత్రి వివేక్ వెంకటస్వామి నిన్న మాట్లాడాడు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్లు రంగంలో పనిచేస్తున్నారని చెప్పేసి, కనీస వేతనం లేక బీమా అందక అరిగోస పడుతుందని చెప్పేసి ఇక్కడ వివేక్ వెంకటస్వామి గారు చెప్తా ఉన్నారు. ఇక ఇండిగోపై యాక్షన్, గిగ్ వర్కర్ల గురించి మన వివేక్ వెంకటస్వామి మాట్లాడాడు. ఏమై అటేవా ఇట్లా భారీగా నిన్న మొత్తం మీద ప్రారంభించారు గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి. నిన్న ఇట్లా మొత్తం మీద నిన్న దానికి సంబంధించి అవన్నీ చేసినట్టున్నారు. గిగ్ వర్కర్స్ మీద సెషన్ ఉంది. లేబర్ రిఫార్మ్స్ లో ఇన్వెస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళకు లేబర్ ఫ్రెండ్లీ ఉన్నట్టు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ ప్రొజెక్ట్ చేస్తుంది. ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్, ఇక్కడ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేసినప్పుడు 115 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ఏదైతే స్థాపించామో దీని వలన స్కిల్డ్ వర్క్ ఫోర్స్ వస్తుంది. స్కిల్ వర్క్ ఫోర్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుంది. తర్వాత మా దగ్గర టామ్ దీని ద్వారా ఇతర దేశాలలో ఇట్లా మొత్తం మీద గిగ్ వర్కర్లకు సంబంధించి మేము 100% క్లియర్ చేస్తామని చెప్పేసి మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ అవును, కానీ ఇక్కడ మల్లాపూర్ దగ్గర ఓ కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఎవరైతే మల్లాపూర్ వద్ద మాణిక్ చంద్ రోడ్డు షాహీ ఎక్టోట్ వర్కర్స్ నాయకుల న్యాయమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళు ఆర్సీఎస్ మద్దతు వీళ్ళకు ఉన్నది. పోరాటంలోకి పోతున్న కార్మిక వర్గానికి విప్లవ చేయాలని చెప్పేసి ఒకటి వినిపిస్తూ ఉంది. కార్మికుల ప్రభుత్వం జీవో ప్రకారం వేతనాలు పెంచాలి, వేతనాలు పెంచకుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని చెప్పేసి షాహీ ఎక్స్పోర్ట్ యాజమాన్యంపై కార్మిక శాఖ కార్మిక శాఖ మొత్తం కూడా తక్షణమే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, తర్వాత మాకు న్యాయం చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు. రోడ్ల మీదకి వచ్చేసి అక్కడ ఆ కంపెనీ ముందర షాహీ ఎక్స్పోర్ట్ అని చెప్పేసి షాహీ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి మహిళలు ఒక 2000 నుంచి 3000 మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చిండ్రు. అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఎందుకంటే మాకు జీతాలు పెంచట్లేదు, తర్వాత ఇక్కడ కార్మిక శాఖ ప్రకారం మాకేమీ చెల్లించట్లేదు, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి మొత్తం వచ్చేసి బయటకు ఇక్కడనే మల్లాపూర్ దగ్గర ఇటువంటి వార్తలు పెద్ద పేపర్లలో ఇట్లా ఏరు. ఎందుకనంటే వేస్తే ఇటువంటి పేదోళ్ళ గురించి లేకపోతే ఇట్లా కార్మికుల గురించి వీళ్ళ గురించి రావన్నమాట. ఇట్లా
కాకపోతే వీళ్ళ న్యాయమైన డిమాండ్ 100% నెరవేరాల్సిందే. ఎందుకంటే కొన్ని ఏళ్ళ తరబడి వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటే అక్కడ చేస్తుంటే కనీసం వేతనాలు లేవు. తర్వాత కార్మిక ఏదైతే చట్టాలు ఉంటాయో దానికి అనుగుణంగా ఏవి కూడా లేకుండా ఉన్నాయి. మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చేసి మొత్తం కూడా ధర్నా చేస్తున్నారు. ఇక ఇండిగోపై యాక్షన్ మామూలుగా ఉండదు. అన్ని ఎయిర్లైన్ సంస్థలకు ఇది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది అని చెప్పేసి రామ్మోహన్ నాయుడు అంటుండు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి. ఇండిగో నిర్వహణ లోపమే సంక్షోభానికి కారణం. దీన్ని తేలిగ్గా తీసుకోపోమని రాజ్యసభలో వెల్లడి. ప్యాసింజర్లు ఇప్పటి వరకు 827 కోట్ల రూపాయలు రీఫండ్ చేసిందంట. మొత్తం మీద ఇండిగో విమానాలు మొత్తం కూడా రద్దు చేయడంతో, అప్పటికప్పుడు అకస్మాత్తుగా రద్దు చేయడంతో చాలామంది మొత్తం కూడా ఇబ్బంది పడ్డారు. దానికి సంబంధించి కేంద్ర మంత్రి రాజ్యసభలో మాట్లాడాడు. Care for the crew, we care for the pilots, and we care for the safety of the entire system, we care for the passengers. So from the ministry, we have made it very, very clear to all the airlines that they have to follow the rules. 1st of November, since this has happened, DGCA has been in continuous consultation. They wanted some variations, all the airlines, not just one airline, all airlines have come back because they vary in the operations. Some are having night operations, some are operating heavily in the northeast, some have ATR specific operations. So even if you talk about airlines, they all have different kind of operations, and because of the operations and because of the FDTL guidelines, which is a uniform blanket on all the airlines, they all have come for different variations. DGCA has sat with all the airlines wherever there was no compromise on the safety, after thorough consultation and after thorough safety risk assessment, necessary variations, necessary exemptions have been given beforehand itself. And on 1st of December also, this was on 1st of November. What honorable member has also observed, we are talking about December 3rd, after 1 month. So there was 1 full month of operations in the new FDTL also. Why I am mentioning this point, even though we are saying because అయితే there have been lot ఇక్కడ 100% ఇక్కడ పైలట్లకు సంబంధించి కొరత మాత్రం ఉన్నది, తర్వాత సిబ్బంది కొరత ఉన్నది వాస్తవమే. కాకపోతే ఏంటంటే దాన్ని అన్ని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తాం. 100% ఇక్కడ ఇండిగో ఒకవేళ కంపెనీ కావాలని చేస్తే మాత్రం 100% దానిపైన చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ప్రయాణికులు బుక్ చేసుకున్నారో, ఇక్కడ నుంచి ఢిల్లీకి పోవాలనో, ఇక్కడ నుంచి ముంబై పోవాలనో, అట్లా రకరకాలుగా ఎక్కడ నుంచి అక్కడ దేశంలో ఒక చోటు నుంచి ఒక చోటుకు బుక్ చేసుకుంటారో వాళ్ళ పైసలు రీఫండ్ చేయాలని చెప్పేసి కూడా చెప్పినామని చెప్పేసి కేంద్ర మంత్రి చెప్తున్నటువంటి మాట రామ్మోహన్ నాయుడు. ఇక ఇక్కడ వందే మాత్ర గేయాన్ని కాంగ్రెస్ ముక్కలు చేసింది, జిన్నాను మెప్పించేందుకు గేయాన్ని వ్యతిరేకించిందని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. గేయానికి వ్యతిరేకంగా చేసిన ప్రచారానికి నెహ్రూ మద్దతు ఇచ్చారు. పదవిని కాపాడుకునేందుకే ఆయన ఇదంతా చేశారు. గాంధీజీ ఆశయాలను గౌరవించలేదని వ్యాఖ్య. వందే మాత్రం గేయం 150వ వార్షికోత్సవంపై లోక్సభలో చర్చ జరిగింది. 150 ఏళ్ళు అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా నెహ్రూ ఏమో చేసిండు, తర్వాత గాంధీ సమర్థించుడు, ఓకే, దానికి మనం కాదంటలేము, చరిత్ర ఓకే చెప్తా ఉంది. కానీ ఇప్పుడు భారతదేశానికి ఏం కావాలి, దానిపైన చర్చ జరిగితే మంచిగా ఉంటుందేమో. మరి బెంగాల్ ఎన్నికల కోసమే వందే మాత్రంపై చర్చ, ప్రజల దృష్టిని మళ్లించేందుకు నెహ్రూను మోదీ టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ప్రియాంక గాంధీ అంటున్నాడు. అయితే స్వాతంత్రోద్యమంలో నెహ్రూ జైలు జీవితం గడిపారు, దేశం కోసమే జీవించారు, దేశం కోసమే మరణించారు. ఆయన ఇస్రో పెట్టకపోతే మంగళయాన్ ఎక్కడిది, డిఆర్డిఓ పెట్టకపోతే తేజస్ ఎక్కడ ఉండేదని చెప్పేసి ప్రశ్నించింది ప్రియాంక గాంధీ. ఇప్పుడు అప్పటి గురించి మాట్లాడుకుంటారు. ఇప్పుడు వీళ్ళ అప్పటి గురించి చర్చలు ఏమైతే ప్రధానమంత్రి, ప్రతిపక్షాలు కూడా మేము అట్లా చేసినాం ఇట్లా చేసినాం అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇక దారుణం చోటు చేసుకున్నది నిన్న ఇక్కడ నిర్మల్ జిల్లాలో, తర్వాత హైదరాబాద్లో కూడా 2 యువతుల హత్య. పెళ్లికి ఒప్పుకోలేదని ఒకరిని, వేరే వ్యక్తితో క్లోజ్గా ఉంటున్నదని మరొకరిని చంపేసినరు ప్రేమోన్మాదులు. హైదరాబాద్ నిర్మల్లో దారుణాలు. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ యువకుడు 18 ఏళ్ల యువతిని పట్టపగలే గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ వారసిగూడలో జరిగింది. ఇక నిర్మల్ జిల్లా బైన్సా టౌన్లో ఓ యువతి వేరొకరితో సన్నిహితంగా ఉంటుందన్న కోపంతో యువకుడు విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి కాంతారావు, లక్ష్మీ దంపతులు వారసిగూడ బాపూజీ నగర్లో హనుమాన్ గుడి పక్కన బిల్డింగ్లో అద్దెకుంటున్నారట.
ఉంటే పాపం పవిత్ర అనేటువంటి అమ్మాయి వాళ్ళ బావ ఒకవేళ పెళ్ళికి ఒప్పుకోవాలని చెప్పేసి అడిగితే నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పిందంట ఆ అమ్మాయి. చెప్తే మొత్తం విచక్షణ రహితంగా నారికి చంపేసిండు. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి కానీ మనం చూపించలేము. దారుణంగా ఉంది పరిస్థితి. అంటే ఇటువంటి ఎందుకురా నాయన అసలు యాక్చువల్గా ఇష్టం ఉంటే పెళ్లి చేసుకుంటుంది అమ్మాయి, ఇష్టం లేకపోతే చేసుకోదు. ఇక ఈమె కాకపోతే ఇంకా మనుషులు దొరకరా? అనవసరంగా అమ్మాయి ప్రాణాలు తీస్తే ఏమొస్తుంది? ఎవరైనా కానీ చంపడం చచ్చిపోవడం ఇది కాదురా బాబు జీవితం అంటే. మస్తుగా ఉంటుంది. కోట్ల మంది ప్రజలు ఉంటారు. ఇప్పుడు ఇక ఈమె కాకపోతే ఇంకో దొరకలేదు. చంపేయడం ఎందుకు? ఇట్లా అశ్విని కూడా ఇది కూడా నిర్మల్లో ఇట్లా. ఇక 15న హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఈ నెల 15న హైదరాబాద్కు రానున్నారు. పర్యటనలో భాగంగా 22 వరకు నగరంలోనే ఉండనున్న ఆమె 18న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. అనంతరం 19న రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించే కార్యక్రమంలో, 20న గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే 21న అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి పలువురు ప్రముఖులను కలుసుకున్న అనంతరం 22న తన పర్యటన ముగించుకొని తిరిగి వెళ్ళిపోతారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్కి రాష్ట్రపతి రావడం ఆనవాయితీగా నడుస్తుంది. ఓట్లేస్తానని ఒట్టేయి, పిల్లలు దేవుళ్ళ మీద ప్రమాణం చేయించుకుంటున్న పంచాయతీ అభ్యర్థులు, సర్పంచ్ అభ్యర్థులు ఉంటారు కదా, నువ్వు ఓటు వేస్తావా ఏవా అంటే వేస్తా అంటే నువ్వు మీ పిల్లల మీద ఒట్టేయి, దేవుని మీద ఒట్టేయి అని చెప్పేసి ప్రమాణం చేపిస్తున్నట. ఇట్లా పైసలు ఇచ్చి ప్రమాణం చేయించే కార్యక్రమం కూడా నడుస్తుంది. చాలా ఊర్లలో ఇది నడుస్తుంది. మనకు చూస్తేందుకు వింతగా అనిపిస్తుంది కానీ ఇటువంటివి జరుగుతాయి చాలా. నీ బిడ్డ మీద ఒట్టేయి, నీ కొడుకు మీద ఒట్టేయి, ఓటు వేస్తావా ఏవా వేస్తా అని చెప్పు అని చెప్పేసి ఇట్లా నెత్తి మీద చేపెట్టిపించి అట్లా అడుగుతున్నట. దీంతోపాటు దేవుని మీద ఒట్టేయి. ఈ ఒట్లేందో కథ ఏందో ఇదంతా మొత్తం కడుపులో తలకాయ పెడుతూ కాళ్ళు మొక్కుతూ అభ్యర్థన. కొంతమంది ఇక దన్మని పోయి డై కొడతారు, కాళ్ళ మీద పడతారు ఇక ఇట్లా. లేకపోతే కడుపు తలకాయ పెట్టి మొత్తం ఇక చేతులు పట్టుకుని ఇవే కాళ్ళు అనుకో, ఇటువంటి కథతో నడుస్తుంది. కాబట్టి కాళ్ళు అనుకున్నా చేతులు అనుకున్నా మొన్నటిదాకా ఎట్లుండేటోడు ఇప్పుడు ఎట్లుంటున్నాడు చూడరు ఒకసారి, మీకు అర్థమవుతుంది లెక్క. రాత్రిపూట జోరుగా మటన్ చికెన్ లిక్కర్తో దావతులు ఇస్తున్నట. ఎందుకంటే మరి నడుస్తుంది లెక్క, లేకపోతే మాట వస్తుంది. ఏమాత్రం అట్లా అంటే తగ్గొద్దు అని చెప్పేసి చూసుకుంటారట అభ్యర్థులు కూడా. వలస ఓటర్లకు వీడియో కాల్స్ చేస్తున్నారు. ఎందుకంటే దూరం ఉంటారు కదా వాళ్ళు, వీడియో కాల్ చేసేసి మరి మనకేనా కాదా మరి చూసుకో, ఎందుకంటే మన ఊరికి వచ్చినప్పుడు నేనే చూసుకునేది ఇట్లా అని చెప్తారట. ఇక మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా. నేటితో మిగిలినున్న తొలి విడత ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 5 గంటలకు అయిపోతుంటుంది. పోలింగ్కు మిగిలింది 2 రోజులే. మొదటి విడత పంచాయతీ పల్లె పోరుకు క్లైమాక్స్ చేరుకుంది. ప్రచారానికి మంగళవారం సాయంత్రం ఫుల్ స్టాప్ పడనుండడంతో అభ్యర్థులు ప్రలోభాలకు తెరదీశారు. రాత్రిపూట సైలెంట్గా ఇంటికి వెళ్తూ నోట్లు వంచుతున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు. కొన్ని చోట్ల అయితే లిక్కర్ చికెన్ మటన్ పంపిణీ మొత్తం అంది పంపిస్తున్నట, ఇంటికి పంపించేస్తారు. కొన్ని చోట్ల వండి పంపిస్తే కొన్నేమో డైరెక్ట్గా కొట్టించి పంపిస్తున్నట, కాయమ కొట్టి. ఇటువంటివి జరుగుతున్నాయని చెప్పేసి వాస్తవమే. ఒట్టే బిట్టే ఇవన్నీ కూడా నడుస్తాయి. కాకపోతే జాగ్రత్త చూసుకోరి, మనోడోడో మందోడోడో చూసుకుని ఓటేరి. పల్లె ఓటర్లు 1.66 కోట్లు. పంచాయతీ పోరులో మహిళా ఓటర్లదే పై చేయంట. ఎక్కువ ఆడోళ్ళే ఉన్నారంట, బాగా స్త్రీల ఓట్లు ఎక్కువ ఉన్నాయంట. పురుషుల కంటే 3,70,000 ఓట్లు మహిళలే ఎక్కువ ఉన్నాయట. రాష్ట్ర వ్యాప్తంగా 1,12,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిండ్రు. పోలింగ్ స్టేషన్లు ఓటర్ల వివరాలను వెల్లడించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇక తొలి విడత ఎన్నికలకు చకచక ఏర్పాట్లు జరిగిపోతూ ఉన్నాయి. ఎల్లుండే ఇక ఎలక్షన్లు. ఎల్లుండి పొద్దున 7 గంటలకు స్టార్ట్ అవుతుంది, 1 గంట వరకు కథం. సాయంత్రం వరకు ఎవరో తేలిపోతారు లెక్క. సర్పంచ్ ఎవరు, వార్డు మెంబర్లు ఎవరు, ఉప సర్పంచ్ ఎవరు అన్నీ తేలిపోతారు లెక్క. ఫస్ట్ విడతది. ఇక 2వ విడత 14 తారీఖు, 3వ విడత 17 తారీఖు ఇట్లుంటుంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. 300 వార్డులుగా జిహెచ్ఎంసీ వార్డుల నిర్ధారణకు సర్కారు ఆమోదం, ఉత్తర్వులు జారీ. అభ్యంతరాలు స్వీకరించనున్న కమిషనర్ ఇక ఇవాళనో రేపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకేమన్నాయి, ఇక సర్పంచ్ ఎన్నికలు అయినాయి కాబట్టి ఇక ఇక్కడ కార్పొరేటర్కు సంబంధించి అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎంత ఉండే 150 ఉండే ఏది గతంలో కార్పొరేటర్లు, ఇప్పుడు 300 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కలిపిరు కదా, 27 మున్సిపాలిటీలు, తర్వాత అవి అన్నీ కలిపి గ్రామ పంచాయతీలు కొన్ని కలిపిరు కాబట్టి ఇప్పుడు ఎంత అవుతున్నాయి అంటే 300 అవుతున్నాయట.
300 జిహెచ్ఎంసీ వార్డులు అవుతున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మొత్తం కూడా అంత కసరత్ అంతా చేస్తూ ఉన్నారంట. నడుస్తుంది లెక్క. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ వరకు విస్తరించిన జిహెచ్ఎంసీని 300 వార్డులుగా పునర్నిర్ధారించారు. 2000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాలకు సంబంధించి వార్డుల అంటే డివిజన్ల హద్దులను పునర్నిర్ధారిస్తూ అంటే ఫిక్సేషన్ చేస్తూ కార్పొరేటర్ల సంఖ్యను తేలుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం మెట్రోపాలిటన్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మొత్తం కూడా లెక్కంతా బయట పెట్టేసిందంట. 300 మంది ఇప్పుడుగా. మరి ఎట్లా చేస్తారు, ఎంతమంది కమిషనర్ ఉండాలి, ఏం కథ, ఇదంతా పెద్ద కథ ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు చిన్ననే అనిపిస్తుంది కానీ తెలంగాణలో ఉన్నటువంటి సగం మంది ప్రజలు జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉంటారు. అంటే ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా, ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపలనే ఇప్పటికే 1,85,00,000 మంది ఉన్నట్టుగా అధికారిక లెక్కలు చెప్పినాయి. కానీ 2 కోట్ల పైన ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ మున్సిపాలిటీలు కలిపిన తర్వాత 2 కోట్ల పైన జనాభా ఎక్కడ ఉంటుంది అంటే కేవలం ఔటర్ రింగ్ రోడ్ లోపలనే. అంటే తెలంగాణ మొత్తం 4 కోట్లు ఉంటే 2 కోట్ల పైన ఏది ఓన్లీ హైదరాబాద్ సరౌండింగ్లోనే ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉంటుంది. కాబట్టి ఇవి కీలకం. ఇవి పెట్టుబడుల సునామీ. తొలి రోజే 35 కంపెనీలు 2,243,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయట. ఇంధన రంగంలోనే 1,00,000 కోట్ల రూపాయలు, 1,50,000 ఉద్యోగాలు. 10 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడి, తొలి రోజే 41,000 కోట్లు ఒప్పందాలు అని చెప్పేసి ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ చెప్తుంది. ఇక డీప్ టెక్ రంగంలో బ్రూక్ ఫీల్డ్ యాక్సిస్ 75,000 కోట్లు, 31,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎవరెన్ తర్వాత యాక్సిస్ సంతకాలు, 27,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు వెన్ గ్రూప్ సిద్ధమైంది. సల్మాన్ ఖాన్కు 10,000 కోట్ల రూపాయలు, మెగా కంపెనీకి మళ్ళీ 8,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు. తక్కువైన నెలకు వంతారా తరహాలో జూ ఏర్పాటుకు రిలయన్స్ ఓకే చెప్పింది. ఇక్కడ మై హోమ్ నుంచి గ్లోబల్ కంపెనీల దాకా ఎంఓఏలు జరిగినాయి వెల్లువ. ఇక సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ గ్లోబల్ సదస్సు తొలి రోజు సూపర్ సక్సెస్ అయింది. ఇవాళ కూడా నడుస్తుంది. నిన్న స్టార్ట్ అయింది, ఇవాళ కూడా నడుస్తుంది. 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడతామని చెప్పేసి ఎరిక్ స్విడర్ డైరెక్టర్ ట్రంప్ మీడియా సంస్థ ఆయన చెప్తున్నాడు. ఇక రేవంత్ పాలనతో విశ్వాసం అని చెప్పేసి కరణ్ అదానీ ఎండి అదానీ ఫోర్ట్స్ అండ్ సెజ్ ఆయన సంస్థ ప్రతినిధి చెప్తున్నాడు. ఇక ఉచిత బస్సు రుణమాఫీ బేష్ అని చెప్పేసి కైలాస్ సత్యార్థి నోబెల్ పీస్ బహుమతి కొట్టినటువంటి కైలాస్ సత్యార్థి చెప్తా ఉన్నాడు. ఇక హైదరాబాద్లో బీచ్, హైదరాబాద్లో బీచ్ ఎక్కడిది? ఎందుకంటే బీచ్ అంటూ ఎట్లుండాలి, సముద్రం ఉంటే సముద్రం ఒడ్డుకు బీచ్ అంటారు దాన్ని. మరి బీచ్ ఏందో. 35 ఎకరాల్లో 235 కోట్ల రూపాయలతో కోత్వాల్గూడలో కృత్రిమంగా ఏర్పాటు చేస్తారట. కృత్రిమ సముద్రాన్ని క్రియేట్ చేస్తున్నట్ట. సముద్రం ఇట్లా అలలు వచ్చినట్టుగా పోయినట్టుగా. ఇప్పుడేది ఏంటంటారు, వండర్లానా? ఆ వండర్లా ఇట్లా నీళ్ళు వస్తుంటాయి, ఇట్లా వస్తుంటాయి అవి అలలు. అట్లా క్రియేట్ చేస్తారట. మొత్తం మీద సముద్రం లెక్క అనిపిస్తున్నట్టుగా చేస్తారట బీచ్ ఉన్నట్టుగా. 35 ఎకరాల్లో 235 కోట్ల రూపాయలతో కోత్వాల్గూడలో కృత్రిమంగా ఏర్పాటు. ఇక ఫ్లయింగ్ థియేటర్, టన్నెల్, అక్వేరియం, వికారాబాద్లో క్యారవాన్ పార్కు ఇవాళ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకునే అవకాశం ఉందంటే ఇలా. ఇక సేద్యంలో అవకాశాలు ఎన్నో. ఖమ్మంలో సమీకృత ఆయిల్ ఫామ్ కాంప్లెక్స్ పెడతారట. హైదరాబాద్ శివార్లో డైరీ ప్రాసెసింగ్ యూనిట్, గ్రామీణ విద్యా రంగంలో వసతుల కల్పనే ప్రాధాన్యత అని చెప్పేసి ఆంధ్రజ్యోతి తోటి గోద్రేజ్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి అంటున్నాడు. ఇక కొరియా తర్వాత ఇక్కడనే పెడుతున్నామని చెప్పేసి హైదరాబాద్ మాకు కీలకం. ప్రపంచవ్యాప్తంగా మాకున్న 5 పరిశోధన కేంద్రాల్లో ఒకటి తెలంగాణలో ఉంది. ఇక్కడ మరిన్ని పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తున్నామని చెప్పేసి ఆంధ్రజ్యోతి తోటి హుందాయ్ ఎండి చాంగ్యో అంటున్నాడు. హుందాయ్ కంపెనీ, కార్ల కంపెనీ ఉంది కదా. ఇక తెలంగాణ నెంబర్ 1, 10 ఏళ్లలో మా ప్రభుత్వం లక్ష్యం ఇదే. అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం. దేశ జీడిపిలో 5% ఉన్న వాటాను 2047 నాటికి 10% చేస్తాం. ఇక ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రాష్ట్రం ఇదే. చైనా, జపాన్, సింగపూర్ దేశాలే మాకు ప్రేరణ. చైనాలోని గ్వింగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా ముందుకు. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ అని చెప్పేసి రండి భాగస్వాములు కండి ప్రారంభోత్సవంలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. వందే మాతరానికి నెహ్రూ ద్రోహం చేసిండని చెప్పేసి ప్రధాని అన్నాడు నిన్న పార్లమెంట్లో. జిన్నాకు తలకి గేయాన్ని చిన్నాభిన్నం చేశారని చెప్పేసి మోడీ అంటున్నాడు. సామాజిక సామరస్యం
ముసుగులో 2 చరణాలకు కుదించారు. నిజంగా కూడా అంటే పెద్దగా ఉంటుంది యాక్చువల్గా వందే మాతరం గీతం 7 చరణాలు ఉంటుంది, దాన్ని 2 చరణాలకు తగ్గించారు. ఇప్పటికీ అదే బుజ్జగింపు రాజకీయం అని చెప్పేసి కాంగ్రెస్పై ప్రధాని ధ్వజమెత్తిండు. తిప్పికొట్టిన ప్రియాంక బెంగాల్ ఎన్నికల కోసమే ఈ అంశంపై చర్చ. చూసిరు కదా ఎట్లుంటుంది అన్నట్టు లెక్క అట్లుంటుంది అనమాట. స్వతంత్రం కోసం నెహ్రూ 12 ఏళ్ళు జైల్లో ఉన్నారు. మోదీ ఆత్మవిశ్వాసం తగ్గుతుందన్న కాంగ్రెస్ నేత. ఇక కాంగ్రెస్లో పశ్చాత్తాపమే లేదని బీజేపీ ఆగ్రహం. లోక్సభలో 11 గంటలకు పైగా సుదీర్ఘ చర్చ జరిగింది వందే మాతరం మీద. ఇక 7వ రోజు అంతే కొనసాగిన ఇండిగోలా సోమవారం 562 విమానాలు రద్దు చేసినట్ట నిన్న. మెల్లగా మరి పునరుద్ధరిస్తామని చెప్పారు. రేపటి వరకు మొత్తం సెట్ అవుతుందని అంటున్నారు. మరి చూడాలి. 6 మెట్రో ఎయిర్పోర్ట్లపై ఇండిగో తీవ్ర ప్రభావం ఉంది. సమస్య తీవ్రం అని చెప్పేసి సీజేఐ అంటున్నారు. 10వ తేదీకి దారిలోకి అని చెప్పేసి ఇండిగో అంటుంది. కేంద్రం జవాబు చెప్పాలి. లోక్సభలో విపక్షాలు కఠిన చర్యలు తప్పవు. 2 రోజుల్లో పరిస్థితి మార్చాం. రాజ్యసభలో రామ్మోహన్ నాయుడు మాట్లాడాడు. విమర్శలు పట్టించుకోవద్దని చెప్పేసి మోడీ కేంద్ర మంత్రికి ప్రధాని దన్నుగా నిలిచిరట. పెళ్లికి నో చెప్పిందని మరదల్ని కత్తితో గొంతు కోసి చంపిండట బావ. తల్లి కదిలేదుంటే దారుణం. హైదరాబాద్ వారసిగూడలో ఘటన చోటు చేసుకుంది. ఇక సహజీవనంలో అనుమానం అంటే నిర్మల్లో మహిళ దారుణ హత్య. సహజీవనం చేస్తున్నట, వాళ్ళు కలిసి ఉంటున్నారు, రిలేషన్షిప్. డౌట్ వచ్చి చంపేసినట. చంపడేందుకురా బాబు, ఇష్టపెడితే అయిపోయా నచ్చకపోతే. పూలమ్మిండు పాలమ్మిండు 1000 ఎకరాలు కబ్జా పెట్టిండు. ఇవాళ గుర్తుకొచ్చింది అమ్మవారికి. పూలమ్మిండు పాలమ్మిండు 1000 ఎకరాలు కబ్జా పెట్టిండని ఇవాళ గుర్తుకొచ్చింది. 12 ఏళ్ళ నుంచి గుర్తుకు రాలే అధికారంలో ఉన్నప్పుడు. ఎమ్మెల్యే మల్లారెడ్డి పేదలకు చేసిందేం లేదు. ఆయన అక్రమాలకు సీఎం పట్టించుకోవట్లే. ఇప్పుడు పట్టించుకోవట్లే. మరి మీ నాయన ఏం చేసినావు, నువ్వేం చేసినావు? అప్పుడు బీఆర్ఎస్లో బీటీ బ్యాచ్కే మరింత పదవులు, మంత్రి పదవులు అంట. బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్ అనమాట. యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ అని ఉంటాయి అందులో. ఏది బీఆర్ఎస్ పార్టీలో యూటీ బ్యాచ్ అంటేనేమో ఉద్యమ తెలంగాణ బ్యాచ్ అనమాట, ఉద్యమం చేసిన వాళ్ళు. బీటీ బ్యాచ్ ఏమో అంటే ఏంటంటే వేరే పార్టీల నుంచి బంగారు తెలంగాణ కోసం వచ్చి వాళ్ళ జీవితాలు బంగారం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు అనమాట. అందుకనే బీటీ బ్యాచ్ అంటుంది. కుత్బుల్లాపూర్ కూకట్పల్లి ఎమ్మెల్యేలు భూ కబ్జాలు చేయడం ఆపాలని చెప్పేసి కవిత అంటుంది. ఓడిపోతానేమో ఊరేసుకున్న సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో మరో 2 మృతి. ఓడిపోతానని ఊరేసుకున్నట్టు. ఎందుకురా ఆయన సర్పంచ్ పోటీ చేస్తున్న ఎందుకు, ఊరేసుకున్నాడు ఎందుకు? ఇప్పుడు గెలుస్తారు, పోతారు. ఇప్పుడు స్పోర్టివ్గా ఉండాలి. గెలిచినా ఓడినా బరాబర్ ప్రజల మధ్యనే ఉంటానటువంటి ఒక నమ్మకం కల్పించాలి. ఎంత ఉండాలి. కానీ ఊరేసుకుని చచ్చిపోతే ఏమొచ్చాయి? ఇప్పుడు ఈ సర్పంచ్ పదమేమో కానీ నీ పాన మీదకి వచ్చింది కదా. గుండెపోటుతో మరో 2 చచ్చిపోయారట. గెలుస్తామో పోతామో అని. గంత బాధ ఉన్న వాళ్ళు, గంత టెన్షన్ ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్ళవాడాలి? ఎందుకు ఇదంత పరిశాన్ ఉంది? నేటితో ముగియనున్న తొలి విడత ఎన్నికల ప్రచారం. ఎల్లుండి తొలి విడత సర్పంచ్, వార్డు స్థానాలకు పోలింగ్ ఉంటుందట. ఇక బాబోయ్ చలి. పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి ఎక్కువ పెరుగుతున్నది. ఈ 10 రోజులు బాగుంటుందంటే ఇంకా నిన్న మాత్రం మామూలుగా లేదు లెక్క. అసలు దారుణంగా ఉంది పరిస్థితి. కొంచెం అడవి బిడవి ఏమైనా ఉంటే మాత్రం ఇంకా దారుణం. ఇక్కడ హైదరాబాదు కొంచెం బయటకు దాటితే అయిపోయాయి, మామూలుగా లేదు లెక్క. మా భరత్ వస్తుండు సరిసరి ఇట్లా వణుక్కుంటూ వస్తుండు పాపం. పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 6.6 డిగ్రీలు, ఇటు ఆదిలాబాద్ జిల్లా అర్లీ టీలో 7.4 డిగ్రీలు, కుమరంభీం ఏజెన్సీ గిన్నెదరిలో 8.2 డిగ్రీలు. గిన్నెదరిలో బాగుంటుంది, దారుణంగా ఉంటుంది పరిస్థితి. మొత్తం అటవీ ప్రాంతం ఉంటుంది. హైదరాబాద్లోను గజగజ షేర్లింగంపల్లిలో 8.4 డిగ్రీలు. మొత్తం బాగా దారుణంగా ఉంది. ఇక రేవంత్ రెడ్డి హయాంలో తెలంగాణ రైజింగ్ కాదు ఫాలింగ్ అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. గ్లోబల్ సమ్మిట్ కాదు, గోబెల్ సమ్మిట్. 2 ఏళ్ల పాలన నిస్సారం, నిష్ఫలం, నిరర్ధకం. రేవంత్ రెడ్డిది వ్యవస్థీకృత అవినీతి. ఈ విషయాలన్నీ బాగా హరీష్ రావు గారికి బాగా తెలుస్తాయి. ఇవి అప్పుడు గతంలో ఇవి నడిచినాయి కదా. వినోదాలకు అడ్డగా ప్రజాభవన్, రాష్ట్రంలో ఆంధ్ర పెత్తనం అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. ఆంధ్ర పెత్తనానికి మీరే ఇస్తారు కానీ కాంట్రాక్ట్లు అన్నీ తీసుకొని వాళ్ళకే ఇస్తారు హరీష్ అన్న. అప్పుడు గుర్తుకురాలే. అప్పుడైనా చేయొద్దు, చేస్తున్నది ఇక దురదృష్టవశాత్తు అట్లా జరుగుతుంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి శనివారం తెలంగాణ చూద్దాం.
రెడ్లను రాజకీయంగా బొందపెట్టడమే మా టార్గెట్. అదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంతిమ లక్ష్యం. బీసీలకు రెడ్ల ఓట్లు అవసరం లేదు. మాకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు చాలు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థుల అఖండ మెజార్టీతో గెలవడం ఖాయం. రేవంత్ రెడ్డి బీసీలను దారుణంగా మోసం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పేరుతో దోకా చేశారు. ఇక ఇన్నాళ్ళు బీసీలకు 4 గింజలు వేసి బుజ్జగించారని చెప్పేసి నిన్న తీర్మాన్ మల్లన్న రాష్ట్ర వ్యాప్తంగా అక్కడిక్కడ చాలా చోట్ల సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పర్యటన చేసి తర్వాత పలువురు అభ్యర్థులకు, బీసీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చి అక్కడ తిరిగిండు దానికి సంబంధించి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. బీసీలో బలమైన చైతన్యం వచ్చింది. సబ్బండ బీసీ కులాలు రాజకీయ హక్కుల కోసం ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న ఇక తెలంగాణలో నిన్న సుడిగాలి పర్యటన, టీఆర్పీ బలపరిచిన బీసీ సర్పంచ్ అభ్యర్థుల తరఫున నిన్న ప్రచారం చేసిండు. రాష్ట్రంలో రెడ్లను రాజకీయంగా బొందపెట్టడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యమని శాసనమండలి సభ్యులు తీర్మాన్ మల్లన్న అన్నారు. అయితే సర్పంచ్ ఎన్నికలను పురస్కరించుకొని మల్లన్న సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు, బీసీ క్యాండిడేట్స్ తరఫున క్యాంపెయినింగ్ చేశారు. ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటే మొత్తం బీసీ అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీలు అంటే కాదు, అట్లా వేరే పార్టీలు అయినా సరే, ఏ పార్టీ అయినా కానీ బీసీ వాళ్ళైతే దానికి కూడా ప్రచారం చేసిండు మల్లన్న, చేస్తారు కూడా. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు, బీసీ క్యాండిడేట్స్ తరఫున క్యాంపెయినింగ్ చేశారు. ఇటు తొలుత యాదాద్రి భువనగిరి జిల్లా జమ్మాపురం గ్రామంలో, ఇది భువనగిరి మండలం, ఇది జమ్మాపురం గ్రామంలో మల్లన్న ప్రచారం చేశారు. టీఆర్పీ సర్పంచ్ అభ్యర్థి పసల ప్రసన్న కుమారి వార్డు సభ్యులకు మద్దతుగా క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ జమ్మాపురం అభివృద్ధికి తనది హామీ అని టీఆర్పీ సర్పంచ్ అభ్యర్థి పసల ప్రసన్న కుమారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే విషయం ఏంటంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మొట్టమొదటి అభ్యర్థిగా అక్కడ ప్రసన్న కుమార్ని ప్రకటించింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. అందులో భాగంగా జమ్మాపురం, ఇక్కడ ఏది భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం జమ్మాపురంలో నిన్న ప్రచారం చేసిండు మల్లన్న. రాష్ట్రంలో బీసీ ఉద్యమం జోరు కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీ రాజ్యం కొలువుదీరనున్నట్లు వివరించారు. జమ్మాపురం గ్రామస్తులందరూ టీఆర్పీ సర్పంచ్ అభ్యర్థి పసల ప్రసన్న కుమారిని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం ఆలేరు నియోజకవర్గం గొల్లకొండ గ్రామంలో మల్లన్న పర్యటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో గొల్లకొండ గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాటూరి నవీన్కు మద్దతుగా క్యాంపెయిన్ నిర్వహించారు. అయితే ఇటు మాటూరి నవీన్ను గొల్లకొండ గ్రామ ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. గొల్లకొండ గ్రామ సర్పంచ్గా నవీన్ను గెలిపిస్తే తాను అన్ని రకాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణలో బీసీ ఉద్యమ ప్రపంచం కొనసాగుతుందని, బీసీ సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బిడ్డలు ఆశీర్వదించాలని మల్లన్న పిలుపునిచ్చారు. ఈసారి సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్పీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా బీసీ సత్తా ఏంటో అగ్రవర్ణాలకు రుచి చూపించినట్లు అవుతుందన్నారు. అయితే ఆలేరులో పర్యటన ముగిసిన తర్వాత మల్లన్న నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం మార్చాల గ్రామానికి వెళ్లారు. మార్చాలలో సర్పంచ్ అభ్యర్థి సురేష్కు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లన్న మాట్లాడారు. మార్చాలలోని రెడ్లు ఎవరు మా అభ్యర్థికి ఓటు వేయాల్సిన పని లేదన్నారు. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఓట్లు తమకు చాలన్నారు. బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 42% బీసీ రిజర్వేషన్ల పేరుతో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నట్టు చెబుతూనే మళ్ళీ తన సామాజిక వర్గాల నాయకులతో కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని విమర్శించారు. దీనివల్ల బీసీలకు తీరని అన్యాయం జరిగే అవకాశాలున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా తమ సర్పంచ్ అభ్యర్థి సురేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్ళు గ్రామాల్లో రెడ్లు ఆధిపత్యం రాజకీయాలను నడిపించిందన్నారు. కోడికి వేసినట్లు ఏదో 4 గింజలు వేసేవారన్నారు. ఎవరన్నా ఉంటారో చూడు సరే, సర్పంచ్ అభ్యర్థులు వచ్చినాము. అయితే వాళ్లకు అనుకూలంగా ఉండే వారికి అధికారాన్ని అప్పగిస్తే మళ్ళీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు బతుకులు ఆగమవుతాయని కావడం ఖాయమన్నారు. అందువల్ల ఈసారి జనరల్ స్థానాల్లో నిలబడి బీసీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రజలు సహకరించాలన్నారు. మల్లన్నతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సూదగాని హరిశంకర్ గౌడ్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్, ఇటు రాష్ట్ర నాయకులు కొమ్ముల ప్రవీణ్ రాజ్, పనగట్ల చక్రపాణి గౌడ్, బెల్లంకొండ నీరజ, తర్వాత ఇక్కడ ఇతర టీఆర్పీ నాయకులు, కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున నిన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. నిన్న భారీ బహిరంగ సభ నిర్వహించారు ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లాలో. మొత్తం కూడా చాలా చోట్ల
తీన్మాన్ మల్లన్న పర్యటించి అక్కడ బీసీ అభ్యర్థులకు మద్దతుగా వాళ్ళు ఏ పార్టీ అన్నా కానీ బీసీ అభ్యర్థులకు మద్దతుగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా టీఆర్పీ అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులకు కూడా అండగా నిలుస్తూ ఉన్నారు తీన్మాన్ మల్లన్న. ఇక రేవంత్ రెడ్డిపై కంప్లైంట్. నల్లగొండ 2 టౌన్ పిఎస్లో బీసీ విద్యార్థి సంఘం ఫిర్యాదు చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని కంప్లైంట్ చేసిండ్రు. కేసు నమోదు చేయాలని డిమాండ్, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేసిండ్రు. నిన్న కంప్లైంట్ చేసిండ్రు. ఏది 42% ఇస్తా అని చెప్పేసి మోసం చేసింది కాబట్టి కంప్లైంట్ అదే వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి. చైనా వీసాలు ఇక ఆన్లైన్లో ఉంటాయంట. డిసెంబర్ 22న ఆన్లైన్ దరఖాస్తు వ్యవస్థ ప్రారంభిస్తారట. భారత్లోని చైనా రాయబార కార్యాలయం ప్రకటన. బలపడుతున్న చైనా భారత్ బంధం. ఇక ప్రధాని డైవర్షన్ పాలిటిక్స్. పార్లమెంటు ప్రసంగంలో నిజాలు కరువు. వందే మాతరం కేవలం గేయం కాదు, అది ప్రజల గొంతుక. ఢిల్లీలో కాలుష్యానికి వేల మంది మరణిస్తున్నారు. ఆ సమస్య గాలికి వదిలేసి వందే మాతరంపై చర్చ. బీజేపీకి ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చింది. ఇక లోక్సభలో వందే మాతరంపై చర్చను ప్రారంభించిన మోడీ. అంతర్గత సమస్యల వల్లే ఇండిగో సంక్షోభం. ఎక్కువ విమానయాన సంస్థలను ప్రోత్సహిస్తున్నాం. ఎఫ్డిటిఎల్ నిబంధనలు రూపొందించే ముందు అందరితో చర్చించాం. ఇండిగో సంక్షోభంతో 5,86,700 విమాన టికెట్లు రద్దయినాయట. రాజ్యసభలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడాడు. భారీగా పెట్టుబడులు. తొలి రోజు గ్లోబల్ సమ్మిట్కు మంచి స్పందన వచ్చింది. ఒకే రోజు 35కు పైగా ఎంఓయూలు కుదుర్చుకున్నారు. 2,43,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెడతామని చెప్పేసి ఆయా కంపెనీలు ప్రకటించిన నిన్న గ్లోబల్ సమ్మిట్లో. ఇక మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఏమవుతుంది, మొత్తం కూడా మావోయిస్టులు చాలామంది అగ్రనేతలని ఎన్కౌంటర్లో చనిపోవడం కానీ, తర్వాత చాలామంది లొంగిపోయి ప్రజాజీవనంలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి మావోయిస్టు ఉద్యమం ఏదైతే ఉంటుందో నక్సల్బరీ ఉద్యమం అది కొంతవరకు కాదు, భారీగా మొత్తం కూడా పతనమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా వీక్ అవుతుంది పరిస్థితి. లొంగిపోయిన అగ్రనేత రామ్దేవ్ రాజ్ అంట. 12 మంది మావోలతో కలిసి ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిబాటు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ బార్డర్ కమిటీకి తీరని నష్టం జరిగింది. మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీకి చెందిన కేంద్ర కమిటీ నాయకుడు ఆదివాసీ బిడ్డ రామ్దేర్ రాజ్ సోమవారం ఛత్తీస్గఢ్ పోలీసుల ముందు లొంగిపోయాడు. రామ్దేర్తో పాటు 12 మంది సాయుధ నక్సలైట్లు ఛత్తీస్గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రామ్దేర్ ఎంఎంసీ జోన్లో సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయనపై ₹1 కోటి రివార్డు కూడా ఉందంట. రామ్దేర్కు కీలక నక్సలైట్ దాడుల్లో పాల్గొన్నారు. రామ్దేర్ రాజ్ ఛత్తీస్గఢ్లోని నందాగావ్లోని సీఎం విష్ణుదేవ్ సాయి ముందు లొంగిపోయినట. మొక్కజొన్న ధరలు పతనమవుతున్నాయట. మొక్కజొన్నలు రేట్లు తక్కువ అవుతున్నాయి. అమెరికా మొక్కజొన్న దిగుమతులపై 16% పన్ను తగ్గింపు. భారత మార్కెట్ను ముంచెత్తుతున్న అమెరికా మొక్కజొన్న. ఇక క్వింటాల్ 2,400 నుంచి 1,800కు పడిపోయిందట దేశీయ మొక్కజొన్న ధర. దేశంలో ఈ ఏడాది 2.32 కోట్ల రూపాయలతో మొక్కజొన్న సాగు. తెలంగాణలో సుమారు 6.42 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా జరిగిన నష్టం 25,800 కోట్ల రూపాయలట. తెలంగాణ రైతులకు నష్టం సుమారు 1,181 కోట్లు. మోడీ నిర్ణయంపై బగ్గుమంటున్న రైతు సంఘాలు. హైదరాబాద్లో దారుణం. పెళ్లికి ఒప్పుకోలేదని యువతిపై కత్తితో దాడి చేసిండు వాడు. కత్తితో దాడి చేసి మొత్తం కోసేసిండు వాడు. పాపం దారుణంగా ఉన్న విజువల్స్ చూపించలేకపోతున్నాం. తీవ్ర గాయాలతో స్పాట్లోనే యువతి మృతి. వారసిగూడ పిఎస్ లిమిట్స్లో ఘటన. కేసు నమోదు చేసిండ్రు పోలీసులు. ఇక ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్టీఆర్ అంట సోషల్ మీడియాలో తన ఫోటో పేరు అక్రమంగా వాడుతున్నారని పిటిషన్ వేసినట. భారీగా పెట్టుబడులు అని చెప్పేసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పోతున్నారు కార్లా. తెలంగాణ కోసం శ్రీకాంతాచారి, బీసీ రిజర్వేషన్ల కోసం ఈశ్వరాచారి ఆత్మాహుతికి పాల్పడడం కలకలం రేపుతోంది. 42% రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో బీసీ యువకుడు ఈశ్వరాచారి ఆత్మహత్య రాజకీయ దుమారాన్ని రేపింది. నివాళులు జోహార్లు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. సాయి ఈశ్వరాచారి ఆశయ సాధన సభలో నివాళులు అర్పించిండ్రు చాలామంది నేతలు. తెలంగాణ బీసీ మహాసభ ఆధ్వర్యంలో బీసీ హక్కుల కోసం అమరుడైన సాయి ఈశ్వరాచారి ఆశయ సాధన సభ
రౌండ్ టేబుల్ సమావేశం హన్మకొండలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరిగింది. సాయేశ్వరాచారి చిత్రపటానికి ప్రొఫెసర్ వెంకటనారాయణ, ప్రొఫెసర్ సారంగ పాని, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధీర్, మాజీ తెలంగాణ ప్రభుత్వ విప్ దాస్యం వినయ్ భాస్కర్, తెలంగాణ బీసీ మహాసేన రాష్ట్ర కన్వీనర్ తాశెట్టి క్రాంతికుమార్, కో కన్వీనర్ గొల్లపల్లి వీరస్వామి, బీసీ ఉద్యోగ సంఘాల అసోసియేషన్ కన్వీనర్ బుసిగొండ ఓంకార్, బీసీ సంఘాల నాయకులు వడ్లకొండ వేణుగోపాల్, బుట్టి శ్యామ్, అడ్వకేట్ వివేక్, తర్వాత వీళ్ళందరూ మొత్తం అందరు చాలా మామూలుగా లేవు పేర్లు, అందరూ కూడా పాల్గొన్నారు. బీసీ నాయకులు, ప్రొఫెసర్లు, మేధావులు, తర్వాత రకరకాలుగా కుల సంఘాల నాయకులు, అటు కార్మిక, కర్షక, అటు కళాకారులు, కవులు అందరూ కూడా నిన్న పాల్గొన్నారు. సాయేశ్వరాచారికి నివాళులర్పించిండ్రు హన్మకొండలో. యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా చేస్తుంటారా, అకౌంట్లు ఖాళీ అవ్వచ్చు, బీ అలర్ట్ అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే ఏడ క్లిక్ చేస్తే ఎక్కడ పైసలు పోతాయో అర్థమవుతలేదంట. దారుణంగా ఉంది పరిస్థితి. ఇక్కడ నేటి మాట చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలమే ఎదురవుతోంది. స్థానిక సంస్థల పోరులో 6 గ్యారెంటీల అమలులో ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. హస్తం పార్టీ సర్పంచ్ అభ్యర్థులను జనం నిలదీస్తున్నారు. పార్టీ పేరు చెప్పుకొని ఓట్లు అడిగే పుణ్యకాలం దాటిపోయింది. బతుకమ్మ చీరల పంపిణీలో జరిగిన అలసత్వం, మహిళా ఓటర్లు ముఖం చాటే కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఎక్కడని నిలదీస్తున్నారు. అడకెక్కిన 6 గ్యారెంటీలను ప్రజలు భూతద్దంలో చూస్తున్నారు. నియోజకవర్గ స్థాయిలో ఉండే నాయకులు సర్పంచ్ అభ్యర్థుల ప్రచారాలకు రావడానికి భయపడుతున్నారు. ఎన్నో ఆశలతో పోటీలో ఉన్న అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది. గెలుపు ఓటములను భరించలేని నాయకులు డిసెంబర్ మాసం జీవితాంతం గుర్తుండిపోయేలా చూస్తుంది అని చెప్పేసి ఇక్కడ పెద్దపల్లి రాజన్న ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ఎదురైందంటే ఎదురవుతా ఉంది. మరి 42% రిజర్వేషన్ అన్నారు. ఆ 42 ఉంటే 34 ఉంటే 23కి తెచ్చిండు ఎవరు, కేసీఆర్. ఆ 23ను 17 పట్టుకొచ్చి ఇప్పుడు రేవంత్ రెడ్డి. దాంతో ఏమవుతుంది, మొత్తం నష్టం జరిగింది బీసీలకు. అందుకని బాగా కన్నెర చేస్తూ ఉన్నారు, కోపంతో ఉన్నారు. కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టే పరిస్థితి ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. దానిపైన నేటి మాట రాసిండు పెద్దపల్లి రాజన్న. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి గీవెన్ చూద్దాం. ఇక అగో నేడు విజయ్ దివస్ అంట ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయం. ఇలా ఎన్ని తారీఖు, 9 తారీఖు, డిసెంబర్ 9 తారీఖు విజయ్ దివస్ అని నిర్వహిస్తున్నారు. ఒకటేమో ఏమని చేసిండ్రు, దీక్షా దివస్ అని పెట్టిండ్రు. విజయ్ దివస్ అంటే ఇలా ఎందుకంటే డిసెంబర్ 9న ప్రకటన, తెలంగాణ ఏర్పాటుకు 2009 డిసెంబర్ 9 నాడు ప్రకటన విడుదల చేశారు కాబట్టి దీన్ని విజయ్ దివస్ చేసుకుంటారట. డోకా దివస్ అని ఒకటి చేసి ఉండే, ఏ పార్టీ కూడా తీసుకుంటలేదు అది. మరి ఏందో ఏది 2 తారీఖు నాడో 3 తారీఖు నాడో నిమ్మరసం తీసుకున్నాడు కదా కాక, తీసుకున్నదాన్ని డోకా దివస్ అని ఒకటి చేసుకుంటే దానికి కౌంటర్ అవుతుండే. 5 లక్షల కోట్ల రూపాయల రైట్ ఆఫ్ గత 5.5 ఏళ్లలో ప్రభుత్వ బ్యాంకు మాఫీ లెక్కలు ఇదంట. లోక్సభలో కేంద్రం వెల్లడి. 11 ఏళ్ల మోడీ పాలనలో 17 లక్షల కోట్లపైనే రైట్ ఆఫ్లు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక గ్లోబల్ సమ్మిట్ అంట, కొండంత రాగం తొలి రోజే దైన్యం. ఫ్యూచర్ సిటీ వేదికగా కాంగ్రెస్ సర్కార్ ఫ్లాప్ షో అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 3 నెలలుగా ఉదరగొట్టిన కానరాని స్పందన. తొలి రోజు 150 మంది ప్రముఖులు వస్తారని ప్రచారం. 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రానున్నట్లు ప్రకటన. వారికి స్వాగతం పలికేందుకు మంత్రులు బాధ్యతలు తీసుకున్నారు. తీరా అటువైపే చూడని గ్లోబల్ ప్రముఖులు, సీఎంలు, ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు కూడా గైర్హాజరు. చివరికి స్థానిక నేతలతో గ్లోబల్ సమ్మిట్కు మార్పు. పెట్టుబడుల కోసం కాదంటూ స్వరం మార్చిన సర్కారు. కుదిరిన ఒప్పందాల్లో సగం అనుమానాస్పద సంస్థలే అని చెప్పేసి ఈమె మొత్తం ఉల్టా రాసుకొచ్చింది కథంతా. కట్టుకథల కంపెనీల పెట్టుబడుల ప్రకటన అని చెప్పేసి ట్రంప్ మీడియా ఆర్థిక మోసాలు, షేర్దందా పెంచు. గతంలో వీళ్ళు కూడా అదే చేసిండ్రు. ఎవరు, కేసీఆర్ ఖాందాని కూడా ఇదే చేసింది. లేని పెట్టుబడులు వచ్చినట్టుగా. కేటీఆర్ ఒకవేళ వేరే దేశాలకు పోయిందంటే మొత్తం తెస్తున్నాడు మొత్తము లారీలు ఏంటి విమానాలు మొత్తం నింపుకొని వస్తున్నట్టుగా 1,000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్పేది. ఇప్పుడు కూడా అట్లే అవుతుందని చెప్పేసి రాసుకొచ్చింది. మరి ఎంత వాస్తవం ఉంది ఏం కథ అనేది మరి చూడాలి దీని మీద. ఆనాడు అతిథులు. బీఆర్ఎస్ హయాంలో సదస్సుకు అంతర్జాతీయ ప్రముఖులు. టీహబ్ ప్రారంభానికి దిగ్గజ పారిశ్రామికవేత్తలు. గ్లోబల్ సమ్మిట్ వైఫల్యంతో మరోసారి చర్చ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వీళ్ళు కూడా వచ్చారు కదా, మరి అంతర్జాతీయ ప్రముఖులు కూడా వచ్చారు కదా. ఎవరు, ట్రంప్ కంపెనీ కూడా వచ్చింది. మరి
రాసుకొస్తారు వీళ్ళు. 2 ఏళ్ల మొండి చెయ్యి, రేవంత్ ప్రైవేట్ లిమిటెడ్ పాలనలో ప్రజలకు వేదన రోదన, గ్లోబల్ సమ్మిట్ చిత్తశుద్ధి లేని శివపూజల 2047 డాక్యుమెంట్ అని చెప్పేసి ఇట్లా హరీష్ రావు అంటా ఉన్నాడు. హామీల ఎగవేత, జనం నిలదీత, కాంగ్రెస్పై పల్లెపోరు, నేతలకు నిరసన హోరు అని చెప్పేసి గ్రామాలలో నిలదీస్తున్నారట. మా ఇందిరామ చీరలు ఏమైనాయి, మా ఇండ్లు ఏమైనాయి అని చెప్పేసి మాకు 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఇట్లని నిలదీస్తున్నట్టుగా ఒక వార్త వేసింది. ప్రచారంలో ఎమ్మెల్యేలు నేతలపై ప్రశ్నల వర్షం, మహిళా సంఘాలకే చీరల, ఇండ్ల బిల్లులేవి, ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అడ్డుకున్న మహిళలు, ఇండ్లు గ్యాస్ సబ్సిడీ రుణమాఫీ ఏమైనాయి, వర్ధన్నపేట ఎమ్మెల్యేపై 2వ రోజు జనాగ్రహం, తులం బంగారం 2500 రూపాయలు ఎప్పుడు ఇస్తారని రామచంద్ర నాయకును అడ్డగించిన మహిళలు, ఎమ్మెల్యే వెల్మ బొజ్జాను నిలదీసిన జనం, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు నిరసన సేగ. ఇట్లా మొత్తం మీద అనేది నియోజకవర్గాలు ఇట్లా ఉంది పరిస్థితి అని రాసుకొచ్చింది ఈమె. కేసీఆర్ ఆనవాళ్ళ పనులన్నీ ఆపేద్దామా, గత ప్రభుత్వ నిర్మాణాలను పట్టించుకొని కాంగ్రెస్ సర్కారు, 17న రాష్ట్రానికి రాష్ట్రపతి ముర్ము, కౌలు రైతు ఆత్మహత్య, పంట దిగుబడి రాక మనస్తాపం చెందినట. ఫ్యూచర్ సిటీ చెల్లదు, గ్లోబల్ సమ్మిట్ వేళ ప్రభుత్వానికి ఫార్మా రైతులు షాక్ ఇచ్చిండ్రు. ఫార్మా సిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ ఎలా నిర్మిస్తారు, ప్రభుత్వ నిర్ణయం చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతుందా అని చెప్పేసి నిన్న వాళ్ళు నిరసన వ్యక్తం చేసిండ్రు. ఎందుకంటే ఫార్మా సిటీకి భూములు ఏమని చెప్తే లేదు ఫార్మా సిటీకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి గతంలో చెప్పారు. ఆ భూముల్లో ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి వాడుకుంటున్నారు, అట్టెట్లా వాడుకుంటారు అని చెప్పేసి రైతులు మండిపడుతున్నారు. క్యాన్సర్ రోగులకు కాంగ్రెస్ శాపం, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్కు నిర్లక్ష్యపు జబ్బు, వ్యాధి గుర్తింపు నుంచి చికిత్స దాకా రోగుల అవస్థలు. దీంతో ప్రైవేట్ పోవాల్సి వస్తుంది. ప్రైవేట్ పోతే లక్షలు 40 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు ఇట్లా ఇష్టం వచ్చినట్టు వసూలు చేసి ప్రాణం ఏమైనా కాపాడుతారంటే అది కూడా ఉండదు. ఏది క్యాన్సర్కి సంబంధించి దారుణంగా ఉంది పరిస్థితి. పట్టపగలే హత్యలు, రియల్టర్లను నరికి కాల్చి చంపిన దుండగులు, ఇంట్లోకి వచ్చి యువతిని చంపిన కిరాతకుడు, హైదరాబాద్లో క్షీణిస్తున్న శాంతి భద్రతలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇది నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి కథనాలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు మొత్తం కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. సర్పంచ్ ఎన్నికలు ఇక మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు ఎల్లుండే ఉన్నాయి కాబట్టి ఇవాళ ప్రచారం పూర్తవుతుంది కాబట్టి 11వ తారీఖు నాడు ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకొని ఎవరిని గెలిపిస్తున్నాం, ఎవరి కోసం పనిచేస్తారు వాళ్ళు, ఏం కథ, నిజంగా వాళ్ళకి దగ్గరికి పోతే మనకు పక్క కుర్చేసి కూర్చోబెడతారా, లేకపోతే మనని ఇక్కడ కింద కూర్చోబెట్టేసి చేతులు కట్టుకుంటట్టు చేస్తారా, ఏదో చూసుకొని ఓటేయండి.